వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ వ్యూవర్స్. పాయింట్ ఏమంటే, పుతిన్తో స్నేహం మంచిదా? పుతిన్తో జరిగిన స్నేహమే ఇరాన్కి ఈరోజు వరమైందా? అసలు ముజ్తబా ఖమేనీని అటాక్ జరిగిన నెక్స్ట్ డేనే తీసుకెళ్లిపోయి పుతినే దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తూ హై సెక్యూరిటీలో అతన్ని ప్రాణాన్ని కాపాడుతున్నాడని తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? పుతిన్ సర్వేలెన్స్ లోనే ఇదంతా జరుగుతోందా? పుతిన్ వార్ స్ట్రాటజీతోనే ఇరాన్ ఈ విధంగా రెచ్చిపోతుందా? చైనాకు ఇందులో భాగం ఎంత? చైనా ఇందులో పార్టిసిపేషన్ ఉండొచ్చు, సపోర్ట్ ఉండొచ్చు, కానీ ఎక్కువగా పుతిన్ నెట్వర్క్, పుతిన్ నాలెడ్జ్, పుతిన్ ప్లానే ఇరాన్ ఫాలో అవుతుందా అనేది లేటెస్ట్ క్వశ్చన్. అయితే ఎప్పటి నుంచో పుతిన్కి ఇరాన్కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇండియాతో కూడా ఇరాన్తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రాచీన కాలంగా పర్షియా అంటారు మనం ఇరాన్ని. ఎన్సెస్టర్ కల్చర్లో, సివిలైజేషన్లో పర్షియన్స్, తర్వాత భరతవర్ష మన ఇండియన్స్ బిజినెస్ చేశారు. సో క్యాజువల్గా మనకు రష్యా డియరెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు డియర్ ఫ్రెండ్ ఇరాన్ అవుతుంది. సో ఈ విధంగా ఒక కనెక్టివిటీ ఉంది, ఒక బిజినెస్, ట్రేడ్, ఒక రూటు, ఒక నీడ్ అనేది ఉంది. సో ఈ యుద్ధ సమయంలో ఓన్లీ ఇరాన్కు సంబంధించిన సుప్రీం లీడర్ని గట్టిగా సెక్యూర్ చేస్తూ పుతిన్కి సంబంధించిన కేజీబీ సంస్థ ఏదైతే ఉందో దాని నెట్వర్క్ ఇరాన్కు ఉన్నట్టు మనకు అర్థం అవుతోంది. మన యుద్ధ నిపుణులు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. అయితే పుతిన్ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాడు ఇరాన్కి? నెంబర్ 1 టెక్నాలజీ, తర్వాత వార్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పరికరాలు ఇస్తున్నాడు. స్పేస్కి సంబంధించిన శాటిలైట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అంటే అమెరికాకి సంబంధించిన సైట్స్ ఏ ప్లేస్లో ఉన్నాయి, అక్యురేట్గా ఎంత డిస్టెన్స్లో ఏ మిజైల్ వాడితే నువ్వు టార్గెట్ రీచ్ అవుతావో క్లియర్ కట్గా ప్లాన్ మనకు కేజీబీ పుతిన్ నుంచే వెళ్తున్నట్టు తెలుస్తోంది. పుతిన్ ఇలాంటి పని ఎందుకు చేస్తున్నాడు? పుతిన్కి తెలుసు దీని వెనుక కొంత టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇరాన్తో పాటు అని తెలుసు. కానీ ఎవరైతే స్నేహస్తంతో నమ్మి అయతుల్లా అలీ ఖమేనీ, ముజ్తబా ఖమేనీ వీళ్ళంతా ఉండడం వల్ల వాళ్ళ కోసం చేస్తున్నాడని తెలుసు. నెక్స్ట్, అయితే ఈ పరిస్థితి పుతిన్కి ఎందుకు వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసిందో, ఎవరు క్రియేట్ చేసిందో ఒకసారి చూద్దాం. యుఎస్ఏ ఈ పరిస్థితి క్రియేట్ చేసింది. ఎందుకు? ఉక్రెయిన్తో వార్ జరుగుతుంటే అనవసరమైన వార్కి వెళ్ళినప్పుడు ఉక్రెయిన్కు ఫండింగ్ ఇచ్చి, వెపన్స్ ఇచ్చి, మోరల్ సపోర్ట్ ఇచ్చి, వాడు కాంప్రమైజ్ అవుతామన్నా అవ్వకుండా వీళ్ళు ఉక్రెయిన్ యుద్ధంలో ఉంచి, యుఎస్, యూరోపియన్ కంట్రీస్ అన్ని యుద్ధంలో ఉంచి ఏమేమైతే చేశారో, ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యారో సేమ్ అదే స్ట్రాటజీ అంతకన్నా ఎఫెక్టివ్గా పుతిన్ ఫాలో అవుతూ యుఎస్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. ఇజ్రాయెల్ మీద పెద్దగా కోపం ఉండకపోవచ్చు పుతిన్, కానీ యుఎస్ వల్ల పుతిన్ 4 సంవత్సరాలు యుద్ధంలో ఉన్నాడు. ఇప్పటికి కూడా యుద్ధం ఫినిష్ అవ్వలేదు. నీ స్నేహితుడు ఉక్రెయిన్కు నువ్వు సహకరించినప్పుడు నేను కూడా ఖచ్చితంగా ఇరాన్కు సహకరిస్తా, ఇంకా టెక్నాలజీ ఇస్తా, అవసరమైతే ఇంకా వెపన్ ఇస్తా. ఇది ఎగ్జిట్ అనేది అంత సింపుల్ కాదు. యుద్ధ ముగింపు అనేది మాకు అనుకూలంగా ఉండాలనేది పుతిన్ స్ట్రాటజీలా కనబడుతోంది. నెక్స్ట్, ఈ తలనొప్పి అంతా ఇరాన్కు ఏ విధంగా ప్లస్ అవుతుందో, ట్రంప్కున్న తలనొప్పి అంతా ఏ విధంగా సెట్ అవుతుందో ఒకసారి చూసుకుంటే డెఫినెట్గా ఇరాన్కి ఇది మోరల్ కాకుండా, సైంటిఫిక్ కాకుండా టెక్నాలజీ బలమైంది. చైనా ఎంతవరకు సహకరిస్తుందో అనేది మనకు క్లారిటీ ఉన్నా అంతకన్నా ఎక్కువగా పుతిన్ సహకరిస్తున్నాడు యుద్ధాన్ని